పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నార్త్ కారిడార్ లో 6 లైన్ల రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. అయితే గత ప్రభుత్వం RRR రోడ్డుపై వహించిన నిర్లక్ష్యం కూడా బయటపడింది. ఉత్తర భాగం వైపు రోడ్ల పనులు నిర్వహించిన ట్రాఫిక్ సర్వే శాస్త్రీయంగా లేకపోవడం, పలు రకాల సర్వేలను పేర్కొనాల్సి ఉండగా ఇవేవి పట్టించుకోకుండా పైపైని తూతూ మంత్రంగా పనులు చేయడంతో నేషనల్ హైవే అధికారులు ఆమోదించడానికి సంకోచించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ తక్కువగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం ప్రభుత్వానికి 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. దీంతో కేంద్రం 4 లైన్ల రహదారి నిర్మాణానికి అంగీకరించింది. పనులు చేపట్టేందుకు 2024 డిసెంబర్లో టెండర్లు కూడా పిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పునరాలోచన చేయాలని అధికారులకు సూచించింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కనీసం 6 లైన్లు ఉండేలా చూడాలని, అందుకు అనుగుణంగా శాస్త్రీయంగా సర్వే చేయాలని కూడా సూచించింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించక తప్పలేదు. వివిధ రకాల సర్వేలను పరిగణలోకి తీసుకున్నారు. వాహనాల రద్దీ విపరీతంగా ఉన్నట్లు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరుగుతుందని తేల్చారు. దీంతో 6 లైన్ల రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు 4 వరుసల ఉన్న RRR రహదారిని 6 లైన్లకు పెంచుతూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అయితే RRR 6 లైన్ల పనులకు తాజాగా అంచనాల వ్యయం కూడా బాగానే పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ హైవే అథారిటీ విభాగం వద్ద ఉంది. ఇక్కడ ఆమోదం తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వద్ద ఆమోదం పొంది కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది పూర్తయితే ఇప్పటి వరకు పిలిచిన 4 లైన్ల టెండర్లు రద్దయి 6 వరుసల రోడ్ల పనులకు టెండర్లు పిలుస్తారు. దీనికి సంబంధించి భూసేకరణ కూడా దాదాపు పూర్తయింది. RRR ఉత్తర భాగంలో 90% భూసేకరణ పూర్తయింది. చిన్న చిన్న సమస్యలతో సుమారు 10% భూసేకరణ పెండింగ్ లో ఉంది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే కేంద్రం, రాష్ట్రం, జాతీయ రోడ్ల విభాగం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న తర్వాతే అధికారికంగా గెజెట్ విడుదల చేస్తారు. అప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే RRR పనులు ఊపందుకోనున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.